బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కార్పొరేటర్ విజయరెడ్డి, ఎమ్మెల్యే దానం నగేందర్ వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఖైరతాబాద్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని బంజారాహిల్స్ లోని లేక్ వ్యూ బంజారా ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే దానం నాగేందర్ అధ్యక్షతన వహించగా జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, కార్పొరేటర్ సంగీత తదితరులు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సమావేశానికి ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయరెడ్డి తన వర్గీయులతో కలిసి గంటన్నర ఆలస్యంగా వచ్చారు. తన వర్గీయుల తరపున మాట్లాడుతుండగా మధ్యలో ఎమ్మెల్యే దానం నాగేందర్ మైక్ ఇచ్చేశాం, ఇంకా ఎంత మాట్లాడతారు అంటూ ఆపేసి మైక్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మా వాళ్ళు మాట్లాడతారు అంటూ విజయరెడ్డికి సమాధానమిచ్చారు. దీంతో ఇద్దరు వర్గీయుల మధ్య వాగ్వాదం రచ్చగా మారింది. ఈ సంఘటన ఉద్రిక్తతకు దారితీయగా జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డి కలగజేసుకొని ఇరు వర్గీయులను శాంతింపజేసినట్లు తెలిపారు. మాట్లాడతా లేదా మాట్లాడతా లేదా చెప్పమ్మా, ఒకటే మాట మాట్లాడు, మర్యాద లేకుండా కాపాడుకోవాలి. బాబు నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో సినీ ఇండస్ట్రీ పెద్దల సమావేశం తేదీల్లో మార్పులు చేశారు. ఈ నెల 22వ తేదీకి బదులు రేపు సీఎంతో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు సాయంత్రం 4 గంటలకి అమరావతిలో సీఎం చంద్రబాబుతో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు భేటీ కానున్నారు. కాగా ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ నేతృత్వం వహించబోతున్నారు. అయితే రేపటి నుండి సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో రేపు సీఎంతో సినీ పెద్దల సమావేశం ఏర్పాటు చేశారు. ఇక ఈ భేటీలో సినిమాల్లో తమకు ఎదురవుతున్న సమస్యలు, ఏపీలో షూటింగ్లకు పర్మిషన్, లొకేషన్ సమస్యలు, పన్నుల విధానం, సినీ పరిశ్రమ అభివృద్ధి తదితర అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.
ఇక ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబుతో సినీ పెద్దలు సమావేశం కావడం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు సినిమా వాళ్ళు సీఎంను కలవకపోవడంతో ఇటీవల పవన్ కళ్యాణ్ తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే. అలాగే ఏపీలో థియేటర్ల పరిస్థితి, సదుపాయాలకు సంబంధించి డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాలని ఇటీవల సినిమాటోగ్రఫీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. రంగంలోకి దిగిన అధికారులు థియేటర్లలో తనిఖీలు చేపట్టారు. మరోవైపు రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్లు అయినప్పటికీ రాష్ట్రానికి పూర్తిగా సినీ ఇండస్ట్రీ రాలేదు. కనీసం సింగిల్ షెడ్యూల్ సినిమా కూడా ఏపీలో తీయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాలతో ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యత చోటు చేసుకుంది. ప్రభుత్వం ఏం చెబుతోంది, సినీ ప్రముఖులు ఏం కోరతారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. సుదీర్ఘ ఫార్మాట్లో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఎంతో ప్రతిష్టాత్మకం. అందుకే విశేష ప్రేక్షక ఆదరణ ఉండే ఈ ఉత్కంఠ పోరుకు ఆతిథ్యం ఇచ్చేందుకు బీసీసీఐ కూడా ఆసక్తి చూపిస్తోంది. కానీ భారత్ ఆశలకు ఐసీసీ బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్నట్లుగానే వచ్చే 3 సీజన్లలోనూ డబ్ల్యూటీసీ ఫైనల్ను ఇంగ్లాండ్లోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై వచ్చే నెలలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. నిత్యం వందలాది కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 269 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇవి ఉదయం 8 గంటల వరకు దేశంలో 269 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో అత్యధికంగా కర్ణాటకలో 132 కేసులు నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7,400కి పెరిగింది. కేరళలో 2,109, గుజరాత్ 1,437, పశ్చిమ బెంగాల్ 747, ఢిల్లీ 672, మహారాష్ట్ర 613, కర్ణాటక 527 కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 9 మంది మృతి చెందినట్లు తెలిపారు. దీంతో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 87కి చేరుకుంది. ఇంతవరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 11,000 మార్కును దాటింది. మొత్తం 11,967 మంది వైరస్ బారి నుంచి బయటపడినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.